అబ్బా! జోరు వాన సరిపడుతూ ఉంది. ఇంటికి పోగానే ఏదైనా స్నాక్స్ వేసుకొని తినేయాలా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్యూర్ గేదె పాలతో తయారు చేసిన నెయ్యి అండి ఇది. దీంతో మనం ఒక స్నాక్స్ ఐటెం చేస్తాము. ఈ యాంటీడ్ ఎప్పుడు చూసినా కూరలు గిర్రలు అయ్యే పెడతాడు కదా, ఈరోజు స్నాక్స్ అనుకుంటున్నారా? ఇది చలికి పాపం వేడివేడికి తింటారని మీకోసంగా అండి. సాయంత్రం పూట తింటారు కదా కొందరా, వాళ్ళ కోసం. ఓకేనా? మళ్ళీ మీరు ఒక్కరే అనుకుంటున్నారు, నాకు కూడా కావాలండి స్నాక్స్. ఈ కడాయి వేడెక్కే లోపల ఆ నెయ్యిని జస్ట్ సిమ్లో కొంచెం వేడి చేశారండి, అంటే లిక్విడ్ లాగా అయ్యే దానికోసం. ఇప్పుడు మనం వేయబోయే స్నాక్స్కి దాదాపు ఒక 100 ml ప్యూర్ నెయ్యి అండి ఇస్తున్నాను. ఓకే అండి, చూసారు కదండి. ఇప్పుడు మనం చేయబోయే స్నాక్స్కి అండి జీడిపప్పు అండి. ఇది మంచి వర్షాకాలం చలిగా ఉన్నప్పుడు తింటా ఉంటే అసలు స్వర్గంలో ఉండేట్టే ఉంటుందండి. వేద్దాం. గ్యాస్ సిమ్లో పెట్టుకుందామండి ఫస్ట్, ఎందుకంటే వేడైతే మాడిపోతుంది. ఇవి జస్ట్ ఎంతండి 30 to 40 secondsకి బాయిల్ అయిపోతాయి. బా, ఈ నెయ్యి వాసనకి వేడివేడి అన్నం ఉండి పచ్చడి వేసుకొని ఈ జీడిపప్పులు నంచుకొని తింటా ఉంటే సామే నాయన, నేను చెప్పలేను. కెవ్వు కేక. మనం మాటలు పెట్టుకుంటా పోతే ముందు వేగిపోయినాయండి, తర్వాత మళ్ళీ మాడిపోతాయి. చిన్న లైట్ కలర్ మారితే చాలండి. ఇంక తీసేసుకుందాము. చూడండి, కలర్ వచ్చేసింది. ఇంక చాలు, తీసేసుకుందాం. మళ్ళీ తర్వాత ఆ వేడి మీద ఇంకా కలర్ మారుతుంది, అందుకోసంగా ఇంక తీసేస్తామండి. ఈ జీడిపప్పును మొత్తం వేరే గిన్నెలో తీసి పెట్టుకున్నానండి. ఒక 2 minutes చల్లారిన తర్వాత ప్రాసెస్ చెప్తాను. పేరుకి చెట్టు నాది, కాయలన్నీ రామచిలకాయనండి. మొత్తం ఒక్క కాయ కూడా నేను తిన్నాను, మొత్తం అది తినేస్తుంది. చల్లారిపోయాయండి. ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్లో హాఫ్ అండి, అంటే 1/8 స్పూను. అదేవిధంగా కారం కూడా వేసానండి. కొందరు మిరియాల పొడి వేస్తారండి కారం బదులు, అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే ఈ చలికి నాకు అంత టైం లేదు, ఓపిక లేక నేను కూడా కారం వేసానండి. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా షేక్ చేసుకుందాం. మన కాజు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది పాపం మా ముందు బాబులకైతే అసలు చెప్పాల్సిన పనే లేదు, అదిరిపోద్ది. ఓకే అండి. సో ఈ ఐటెం కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.